బొగ్గు భగ్గు గనుల వేలంపై రాజుకున్న రాజకీయం. దేశవ్యాప్తంగా 60 బ్లాకుల వేలంలో మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బ్లాకు కూడా. హైదరాబాద్ కేంద్రంగా నేడు వేలం. పోటీ పడద్దని ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రంలో బొగ్గు గనుల వేలంపై సెంటి మంటలు అంటుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని 2 బొగ్గు నిక్షేపాల బ్లాకులను దాదాపు 2 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వేలం వేయగా, తాజాగా మరో 3వ బ్లాక్ శ్రావణపల్లిని శుక్రవారం వేలం వేస్తున్నారు. కొత్త గనులు లేక సింగరేణి ఇబ్బందులు పడుతున్న వేళ రాష్ట్రంలోని నిక్షేపాలను వేలం వేయడం అధికార విపక్షాల మధ్య వాడి వేడిని పెంచింది. మేలు చేస్తారని 8 సీట్లు కట్టబడితే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులను వేలంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూస్తున్నాయంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తాము వేలానికి అంగీకరించబోమని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలం వేసిన 2 బ్లాకులతో సహా రాష్ట్రంలో అన్ని బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కోరుతామని చెప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ రాజకీయ వేడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 60 గనులు వేలం వేస్తున్నట్టు. ఈ గనుల వేలం నిప్పు రాజుకుంది. సో కేంద్ర మంత్రి గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ కాబట్టి తెలంగాణలో ఈ 10 ఏళ్లలో ఏవైతే గనులు వేలం వేయాల్సింది ఉందో అవి వేలం వేయలేదు. సో ఇమీడియట్గా తక్షణమే వేలం వేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు జారీ చేశారు. మరి వేలం వేస్తారా వేయరా? 10 ఏళ్ల నుంచి వేలం వేయలేదంటే అంతకుముందు వేలం వేస్తూ వచ్చారనే కదా అర్థం. ప్రోటోకాల్ మరి ఫాలో అవ్వాలా వద్దా? గనులు వేలం వేయడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? సో ఆబ్వియస్గా కేంద్రం లాభపడుతుంది, రాష్ట్రం నష్టపోతుంది. సో ఇప్పుడు దాన్ని మొత్తం కూడా కాంట్రవర్సీ చేయబోతున్నారు. బట్ ఇంకా రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా మరి గనుల గురించి కానీ వేలం గురించి కానీ ఇంత హాట్ టాపిక్గా మారుతూ ఉంటే మరి ఈయన కిమ్ అని కూడా అంటలేరు, మరి ఏమి దాని గురించి మాట్లాడతలేరు. వేలం వేస్తే ఊరుకోమని మాత్రము మన అన్న మన యూట్యూబ్ అంబాసిడర్ చెప్తా ఉన్నారు. పాపం మొన్నటిదాకా వేరీస్ కేటీఆర్ అని అన్నారు కదా, ఇప్పుడు మంచిగా కన్వర్తా ఉన్నాడు. బొగ్గు భగ్గు గనుల వేలంపై రాజుకున్న రాజకీయం. దేశవ్యాప్తంగా 60 బ్లాకుల వేలంలో మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బ్లాకు కూడా. హైదరాబాద్ కేంద్రంగా నేడు వేలం. పోటీ పడద్దని ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రంలో బొగ్గు గనుల వేలంపై సెంటి మంటలు అంటుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని 2 బొగ్గు నిక్షేపాల బ్లాకులను దాదాపు 2 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వేలం వేయగా, తాజాగా మరో 3వ బ్లాక్ శ్రావణపల్లిని శుక్రవారం వేలం వేస్తున్నారు. కొత్త గనులు లేక సింగరేణి ఇబ్బందులు పడుతున్న వేళ రాష్ట్రంలోని నిక్షేపాలను వేలం వేయడం అధికార విపక్షాల మధ్య వాడి వేడిని పెంచింది. మేలు చేస్తారని 8 సీట్లు కట్టబడితే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులను వేలంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూస్తున్నాయంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తాము వేలానికి అంగీకరించబోమని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలం వేసిన 2 బ్లాకులతో సహా రాష్ట్రంలో అన్ని బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కోరుతామని చెప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ రాజకీయ వేడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 60 గనులు వేలం వేస్తున్నట్టు. ఈ గనుల వేలం నిప్పు రాజుకుంది. సో కేంద్ర మంత్రి గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ కాబట్టి తెలంగాణలో ఈ 10 ఏళ్లలో ఏవైతే గనులు వేలం వేయాల్సింది ఉందో అవి వేలం వేయలేదు. సో ఇమీడియట్గా తక్షణమే వేలం వేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు జారీ చేశారు. మరి వేలం వేస్తారా వేయరా? 10 ఏళ్ల నుంచి వేలం వేయలేదంటే అంతకుముందు వేలం వేస్తూ వచ్చారనే కదా అర్థం. ప్రోటోకాల్ మరి ఫాలో అవ్వాలా వద్దా? గనులు వేలం వేయడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? సో ఆబ్వియస్గా కేంద్రం లాభపడుతుంది, రాష్ట్రం నష్టపోతుంది. సో ఇప్పుడు దాన్ని మొత్తం కూడా కాంట్రవర్సీ చేయబోతున్నారు. బట్ ఇంకా
రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా మరి గనుల గురించి కానీ వేలం గురించి కానీ ఇంత హాట్ టాపిక్ గా మారుతా ఉంటే మరి ఈయన కిమ్ అని కూడా అంటలేరు, మరి ఏమి దాని గురించి మాట్లాడతలేరు. వేలం వేస్తే ఊరుకోమని మాత్రము మన అన్న మన యూట్యూబ్ అంబాసిడర్ చెప్తా ఉన్నారు. పాపం మొన్నటిదాకా వేరీస్ కేటీఆర్ అని అన్నారు కదా, ఇప్పుడు మంచిగా కన్వర్తా ఉన్నాడు.